ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి గురువులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకి పరాభావనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ ఉగాది సందర్భంగా అనీరా ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన పురస్కార గ్రహీతలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారందరినీ ప్రోత్సహించడానికి విచ్చేసినటువంటి పెద్దల్ని, వాళ్ళ కొలీగ్స్ కూడా మరొకసారి పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. అయితే చారిటబుల్ ట్రస్ట్ తరఫున డాక్టర్ కిషోరావు గారు, కిషోర్ చౌదరి గారు, అలాగే అనిత గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, దీనికి సహకరించిన ఇలాంటి ప్రోగ్రామ్స్ అందున 2 రాష్ట్రాల నుంచి 30 మంది పైగా ఈ పురస్కార గ్రహీతలు వచ్చారని తెలుస్తుంది. వారి వచ్చినటువంటి వారి బృందాలకు అందరికీ కూడా ఆహ్వానం పరుస్తూ, అసలు ఈ పురస్కారాలు ఎందుకు, గురువు అంటేనే దైవంతో సమానం, దేవతలకి దేవుడికి ప్రత్యేకంగా పురస్కారాలు కావాలా అన్న సమస్య కూడా ఒక వస్తుంది. చాలా మంది దీన్ని చర్చిస్తున్నారు. పురస్కారాలు మనం ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, గురువులకు ప్రత్యేకంగా ఎందుకు ఇవ్వాలి. దాని మీద నా ఉద్దేశం, నాకు అర్థమైంది నేను చెప్పాలని అనుకున్నాను ఈ సందర్భంగా. నేను ఇక్కడ చాలా మంది కాలేజెస్ లో, యూనివర్సిటీస్ లో, చాలా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో చదువుకుంటారు, పనిచేస్తుంటారు, పెట్టుకుంటారు, మీరే విద్యా సంస్థలు కాబట్టి గురువులు అంటే ఏంటి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గురువుల పాత్రను మాత్రం మనందరం కూడా ప్రత్యేకంగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది సమాజంలో. గురువు అంటేనే చీకటిని పారదోలేవాడు, అజ్ఞానాన్ని పారదోలేవాడు అని అంటున్నాం. మనందరికీ గురువులు ఉన్నారు, మనకి శిష్యులు ఉన్నారు, మనం సంవేర్ ఇన్ బిట్వీన్ ఉన్నాం. ఎవరు కూడా అల్టిమేట్ గురువు ఎవరు లేరు. మేబీ మహాదేవుడిని అల్టిమేట్ గురువు అంటారేమో, లేదా కృష్ణుడిని అల్టిమేట్ గురువు అంటారేమో నాకు తెలియదు. కానీ మనందరికీ కూడా మనకి గురువు ఉంటాడు, సైమల్టేనియస్ గా మనకి మన దగ్గర మనల్ని అనుసరిస్తున్నటువంటి శిష్య బృందం కూడా ఉంటుంది. ఏదేమైనా మనకు ఒక గురుస్థానం వచ్చింది అంటే ఆ గురుస్థానాన్ని గురించి, అంటే ఆ స్థానం ఇచ్చిందంటే సొసైటీ మన మీద బాధ్యత పెరిగింది అనేది మొదటి ప్రస్తావన. ఆ బాధ్యతని కాపాడుకుంటూ, మీరు ఆ బాధ్యతని కాపాడుకోవాలని పదే గుర్తు చేయడానికి సమాజం చేసే పనుల్లో ఈ పురస్కారాలు కూడా ఒకటని నా అభిప్రాయం. మిమ్మల్ని పిలిచి, గురువు గారు మీరు బాగా చేశారు, 10 మందికో 100 మందికో 1000 మందికో ఈ సంవత్సరం పాటు మీరు జ్ఞానాన్ని పెంచారు, సన్మార్గంలో నడిచేలాగా చూశారు, మన సమాజానికి ఉపయోగపడే సభ్యులుగా, సిటిజన్స్ గా తీర్చిదిద్దారు, కాబట్టి మీకు బాగా చేశారు, కాబట్టి మీకు మా తరఫున అభినందనలు, చిన్న పురస్కారం కృతజ్ఞతగా అనేది ఈ కార్యక్రమం. ఇక్కడ మనం గమనించాల్సింది, ఎవరు ప్రత్యేకంగా గురువులుగా గుర్తించబడతారు. మనందరం కళ్ళు మూసుకుంటే మన జీవితంలో మనకి 20 మందో 30 మందో 50 మందో 100 మందో మనకి వేరే సబ్జెక్ట్స్ టీచ్ చేసి ఉంటారు డైరెక్ట్ గా ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో. సమాజంలో అనేక మంది ఉంటారు మనకి పెద్దవాళ్ళు అంట, వాళ్ళని వాళ్ళ ప్రత్యేకంగా గురువులు అనకపోయినా కానీ మన పెద్దలు కొన్ని విషయాలు చెప్తారు. పాఠశాలలో, కాలేజీల్లో టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, పదవి ఏదైనా కానీ, పొజిషన్ ఏదైనా కానీ వాళ్ళందరూ కూడా మనకి టీచర్సే. కానీ మనం కళ్ళు మూసుకుంటే మనకు వాళ్ళందరూ కనపడరు. వాళ్ళలో 2, 3, 4 మాత్రమే కనపడతారు. ఆ 2, 3, 4 టీచర్స్ మనకి ఏం చేసి ఉంటారు, ఎందుకు వాళ్ళని మనం ప్రత్యేకంగా గుర్తు పెట్టుకుంటాం అన్నది ఐ థింక్ ఇలాంటి సందర్భాల్లో మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే, మనం కూడా కొంతమంది టీచర్స్ మోటివేట్ చేస్తే వాళ్ళు కూడా మంచి టీచర్స్ గా, మరి మంచి పేరు తెచ్చుకునే విధంగా ప్రయత్నం చేస్తారు. కాబట్టి నాకు తోచింది నేను చెప్తున్నాను. నా దృష్టిలో మంచి టీచర్ అంటే ఎవరు? నేను ఇక్కడ కాలేజెస్ లో చదువుకున్నాను, ఇంజనీరింగ్ చేశాను, యుఎస్ లో ఎంఎస్ చేశాను, పిహెచ్డి వర్క్ చేశాను, ఎంబీఏ చేశాను, నేను యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా సిస్టమ్ లో ప్రొఫెసర్ గా పనిచేశాను. కాబట్టి నాకు మేబీ హండ్రెడ్స్ ఆఫ్ టీచర్స్ నా లైఫ్ లో డైరెక్ట్ గా నాకు తెలుసు, హండ్రెడ్స్ లో తెలుసు నాకు. అలాగే నేను ఇస్రో అక్కడికి వెళ్ళిన తర్వాత నాసాలో పనిచేశాను కాబట్టి, ఇక్కడ ఇస్రోలో పనిచేసేటప్పుడు, నాసాలో పనిచేసేటప్పుడు అవి ట్రెడిషనల్ కంపెనీ లాగా ఉండవు.
అవి కూడా ఒక యూనివర్సిటీ వాతావరణమే ఉంటుంది. అక్కడ పనిచేసే సీనియర్ సైంటిస్ట్ అందరినీ కూడా జూనియర్స్ గురువులుగానే భావిస్తారు, టీచర్స్ గానే భావిస్తారు, బాసులుగా భావించరు. అసలు ఆ పదజాలాలు కూడా ఉండవు. మేనేజర్లని, బాస్ అని కూడా ఆ పదాలు కూడా వాడు. ఎప్పుడు కూడా ఆయన చాలా సీనియర్ సైంటిస్ట్, మనం కొత్త కావచ్చు అనే భావంలో ఎవరికి వాళ్ళకి పైన ఒక గురుస్థానంలో కొంతమంది సైంటిస్ట్ ఉంటారు. అది కూడా యూనివర్సిటీ వాతావరణం. ఇంతమంది మధ్య చదువుకుని పనిచేసి నేను గమనించిన ఒకటి రెండు మంచి లక్షణాలు ఏంటంటే, ఎవరైతే ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి పై స్థాయి వరకు, స్థాయి డజంట్ మ్యాటర్, ఎవరైతే ఆ స్టూడెంట్స్ ఎంకరేజ్ చేస్తారో, ఎవరైతే ఆ స్టూడెంట్స్ లో పర్సనల్ గా అభిమానంగా ప్రోత్సహించే విధంగా ఉంటారో వాళ్ళని ఆ స్టూడెంట్ గుర్తుపెట్టుకుంటారు. మీరు మిగతా సబ్జెక్ట్స్ తో మీరు పిహెచ్డీ చేసి ఉండొచ్చు, చాలా గొప్ప వాళ్ళు అయి ఉండొచ్చు, మీకంటే పెద్ద స్థాయిలో జ్ఞానం ఉన్న వాళ్ళు ఉండకపోవచ్చు, కానీ మిమ్మల్ని మంచి గురువుగా వాళ్ళెప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పిల్లవాడు కూడా నన్ను ప్రోత్సహించినందుకు, నాతో బాగా మాట్లాడినందుకు, నాతో చనువుగా ఉన్నందుకు, నన్ను తప్పు చేసినా రైట్ చేసినా ధైర్యం చెప్తూ నువ్వు బాగా చేశావు అంటున్నందుకు ఆ టీచర్ని గుర్తుపెట్టుకుంటాడు. ఆ టీచరే లైఫ్ లాంగ్ ఆ స్టూడెంట్ కి టీచర్ గా, గురువుగా ఒక భక్తి భావంతో ఆ ప్లేస్ లో ఉంటాడు. కాబట్టి ఎవరు కూడా వీళ్ళు మంచి గురువులు, పిహెచ్డి ఉందేమో, ఆయన బర్క్లీ యూనివర్సిటీలో చదివాడేమో, ఆయన ఎక్కడ ఐఐసి బెంగళూరులో చదివాడేమో అనే అపోహ మనకు అవసరం లేదు. దీని ప్రకారం అక్కడ చదువుకుంటేనే, అంత పెద్ద స్థాయిలో ఉంటేనే వాళ్ళు పెద్ద టీచర్లు అవుతారనే గ్యారంటీ కూడా ఏం లేదు. ఒక మంచి ఉదాహరణ ఈ సందర్భంగా, మనకు ఉన్న గురువుల్లో అతి మంచి గురువు, అతి పెద్ద గురువు నా అభిప్రాయం, మనం చూసిన వాళ్ళు, పనిచేసిన వాళ్ళలో డాక్టర్ అబ్దుల్ కలాం. నిజంగా ఆయన పెద్ద ఇన్స్టిట్యూషన్స్ లో చదవలేదు. హీ వాజ్ ఎ వెరీ ఆర్డినరీ స్టూడెంట్ ఇన్ ఎ వే. ఆయనకేం పేటెంట్స్ లేవు. ఆయన ఐఎస్ఆర్ఓలో పనిచేస్తున్నప్పుడు కానీ, డిఆర్డిఓలో పనిచేస్తున్నప్పుడు కానీ ఆయన కంటే పెద్ద పై వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లో పనిచేశారు, వాళ్ళకి పేటెంట్స్ ఉన్నాయి, వాళ్ళు ఇంటర్నేషనల్లీ అక్లైమ్డ్ సైంటిస్ట్ వాళ్ళు. కానీ సారాభాయ్ గారు, ఇందిరా గాంధీ గారు, ఆనాడు ఉన్న పెద్దలు అబ్దుల్ కలాం గారు ఈ చిన్న కుర్రాడిని ఎస్ఎల్ఈ ప్రాజెక్ట్ కి మేనేజర్ గా ఎన్నుకున్నారు. ఎవరికి అర్థం కాలేదు ఈయనకి ఏముందని. ఈయన ఏదో గిండి ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుకున్నాడు, ఏదో ఎంటెక్ చేశాడు, చిన్నగా ఉన్నాడు, అంత పెద్దగా నోటెడ్ సైంటిస్ట్ ఏమి కాదు. మరి ఈయన్ని తీసుకొచ్చి మొట్టమొదటి రాకెట్ లాంచ్ ప్రయత్నంలో, ఎస్ఎల్విలో సాటిలైట్ లాంచ్ వెహికల్ కి ఆయన్ని మేనేజర్ చేశారు. కానీ అదే మనిషి ఆ పొజిషన్ లో నుంచి సెంట్రల్ డైరెక్టర్ గా, ఆర్గనైజేషన్ చైర్మన్ గా, సెక్రటరీ టు డిఫెన్స్ మినిస్ట్రీగా, తర్వాత ఈ దేశానికి ప్రథమ పౌరుడిగా, రాష్ట్రపతిగా కూడా ఎన్నిక కాబడ్డాడు. ఏమై ఉంటది మ్యాజిక్ ఏమై ఉంటది? ఆయన చూసిన వాళ్ళందరికీ తెలుసు ఆ మ్యాజిక్ ఏంటి. ఆయనలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ ఇగో కాన్సెప్ట్ ఆల్మోస్ట్ జీరో. మనిషి అనేవాడికి ఇగో ఉంటుంది, నేనేం కాదనట్లేదు, కానీ ఆయనలో, మనందరి మధ్యలో ఆయన కూర్చోబెడితే ఆయనలో ఇగో అన్నది జీరో. రెండవది, మీరు టెక్నీషియనా, ఇంజనీరా, సైంటిస్టా, చిన్న పెద్ద అనేది ఆయన మనసుకు అర్థం రాదు. మీరు ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నా ఆయన మీకు హెల్ప్ చేయడానికే ట్రై చేస్తాడు. మీరు ఎవరైనా సరే, మీరు సెంట్రల్ డైరెక్టర్ అయి ఉండొచ్చు, ఆయన చిన్న ఇంజనీర్ అయి ఉండొచ్చు, కానీ ఆయన మనసులో ఎప్పుడు కూడా మీకేమన్నా అసిస్ట్ చేయాలేమో, మీకేమైనా కావాలేమో అన్న ఉద్దేశంలోనే ఉంటాడు. కానీ ఆయన పెద్దవాళ్ళతో అలా ఉంటున్నాడు, మరి చిన్న వాళ్ళతో ఎలా ఉంటున్నాడు అనేది కూడా క్వశ్చనే కదా. లోయెస్ట్ ర్యాంక్ మాకు, మనం అంటాం కదా ఆఫీసులో అటెండర్స్ అంటాము, డ్రైవర్స్ అంటాము, టెక్నీషియన్స్ అంటాము, వీళ్ళందరికీ కూడా ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. సాధ్యమైనంత వరకు అందరింటికి వెళ్ళేవాడు, వాళ్ళ పిల్లల బాగోగులు చూసేవాడు, వాళ్ళ అమ్మ నాన్నల బాగోగులు చూసేవాడు,
వాళ్ళ ఇంట్లో మనిషిలాగా వాళ్ళ సంగతులు తెలుసుకుని వాళ్ళకి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేసేవారు. ఇప్పుడు మరి అబ్దుల్ కలాం గారిలో మనం ఏం చూడాలి? అబ్దుల్ కలాం గారిని గొప్ప సైంటిస్ట్ అనుకోవాలా, గొప్ప మానవతావాది అనుకోవాలా? గొప్ప సైంటిస్టు అని ఎవరినంటారో నాకు తెలియదు, కానీ గొప్ప మానవతావాది అవడం మాత్రం చాలా చాలా కష్టం. కాబట్టి ఆయన ఎక్కడ పనిచేసినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ సిటీకి వెళ్ళినా, రాజకీయాల్లో ఉన్నా, ప్రెసిడెంట్ గా ఉన్నా, ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలా కార్యక్రమాల్లో సిల్వర్ ఓక్స్ అని చెప్పేసి ఒక స్కూల్లో నాకు తెలిసిన వాళ్ళది, అది మా ఫ్రెండ్ వాళ్ళది, ఎవరో 3rd grade స్టూడెంట్ లెటర్ రాసిందట, మీరు మా స్కూల్కి రావాలని. ఆయన హైదరాబాదు సిల్వర్ ఓక్ స్కూల్ కు వచ్చాడు ఆయన. ఎందుకంటే 3వ తరగతి అమ్మాయి ఉత్తరం రాసింది. అంటే ఇక్కడ 3వ తరగతి మీరు చీఫ్ మినిస్టరా, మీరు పొలిటీషియనా, మీరు ఇండస్ట్రియలిస్టా అనే భావం ఆయనలో లేదు. ఆమె ఇన్వైట్ చేసింది. ఆ రోజున ఆయన ఖాళీ ఉంది. ఒక 3 నెలల తర్వాత, 2 నెలల తర్వాత ఆ డేట్ లో అమ్మాయి పేరు రాసుకుని మీ స్కూల్కి వస్తానమ్మా అని సిల్వర్ ఓక్ స్కూల్కి వచ్చాడు ఆయన. అలాగే షామేరిపేటలో ఒక నర్సింగ్ స్కూల్లో, మెడిసిటీ వాళ్ళ మెడికల్ కాలేజ్ నర్సింగ్ స్కూల్లో ఎవరో ఒక స్టూడెంట్ రాశారని చెప్పేసి షామేరిపేట వచ్చాడు. ఆయన చనిపోయే వరకు అదే చేశాడు కదా. ఆయన చివరికి చనిపోతున్న రోజు కూడా ఎక్కడున్నాడు? ఎవరో కాలేజీ వాళ్ళు ఎవరో ఇన్వైట్ చేశారని చెప్పేసి అక్కడికి వెళ్ళి వాళ్ళ మధ్యలోనే చనిపోయాడు. ఆయన మనం గురువు అందామా? అనొచ్చా? అబ్దుల్ కలాం గారిని గురువు అనొచ్చా? అబ్దుల్ కలాం గారిని గురువు అనొచ్చా? నాట్ ఫర్ హిస్ టీచింగ్, నాట్ ఫర్ నేను టీచర్ అనుకోవాలి అంటే, నేను ఒక గురుస్థానంలో నిలబడాలంటే నా మీద చాలా బాధ్యత ఉంది అన్న విషయం ముందు మనకు అర్థం కావాలి. తర్వాత నేనే ఇగోతోటి చిన్న పెద్ద అనుకుంటూ అరే అటు జరుగు, అరే ఇటు జరుగు అనుకుంటూ డామినేట్ చేయాలని ట్రై చేస్తే నాలో గురువు ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ ఇగో అయితే బాగా ఉంది. So you will never become somebody whom your students remember. మీ స్టూడెంట్స్ మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నట్టుగా గుర్తుపెట్టుకుంటారు. ఆయన రెక్లెస్ గా బిహేవ్ చేసేవాడు, తిట్టేవాడు, కొట్టేవాడు, అలా గుర్తుపెట్టుకుంటారు మేబీ. బట్ ఆప్యాయంగా ప్రేమతోటి వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు. సో నేను చూసిన మా టీచర్స్ అందరిలోకి నాకు గుర్తున్న ఆ 4-5 ఎందుకు గుర్తున్నారని అప్పుడప్పుడు ఆలోచిస్తాను. వాళ్ళేమో నిజంగా నాకు చాలా విషయాలు నేర్పించారా? నేను ఎందుకు టీచర్స్ సంగతి మాట్లాడేసరికి నాకు సొంత రాధాకృష్ణమూర్తి గారు గుర్తొస్తాడు, అక్కడ ప్రొఫెసర్ జిమ్ మారిస్ గుర్తొస్తాడు, ఇంకొక ఆయన గుర్తొస్తాడు, కానీ 5-6 గుర్తొస్తాడు. కానీ నాకు మరి 100 మంది టీచర్స్ టీచ్ చేశారు, అనేక సబ్జెక్ట్స్ టీచ్ చేశారు. దాంట్లో వాళ్ళకి అనేక డిగ్రీలు ఉన్నాయి, మంచి పేరు ఉంది, కానీ వాళ్ళు నా మనసులో గుర్తురాదు. దాని మీద కొద్దిగా ఆలోచన చేస్తే అది అవసరము అని నాకు అనిపిస్తుంది. ప్రతి టీచర్ లో కూడా ఆ భావం చాలా అవసరం అని నాకు అనిపిస్తుంది. ఇవాళ అనీరా ట్రస్ట్ వాళ్ళు మిమ్మల్ని ఎన్నుకోవడంలో, మీరు వాళ్ళకు గుర్తు రావడంలో కూడా దీని పాత్ర ప్రధానంగా ఉంటది అని నేను నమ్ముతున్నాను. అంటే మీ మీద ఈ బాధ్యత ఇంకొద్దిగా పెడుతున్నారు వాళ్ళు. ఏమంటే ఒక ట్రస్ట్ గా, ఒక చారిటబుల్ ట్రస్ట్ గా మేము 10 మంది కమిటీ సభ్యులను కూర్చొని ఇదిగో వీళ్ళందరూ స్కూల్స్, కాలేజెస్ అనుకుంటా లిస్ట్ చేస్తే మాకు వీళ్ళల్లో ఎంతో మాకు మంచి భావనలు కనపడుతున్నాయి. దీన్ని ఒక వ్యాపారంగానే చూడలేదు. వ్యాపారం అయితే ఇల్లు వచ్చాము. దీంట్లో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించిన డైరెక్టర్స్ ఉన్నారు. మీరు సర్వైవల్ కోసం మీరు ఛార్జ్ చేస్తూ ఉండొచ్చు, పిల్లల దగ్గర ఫీజులు తీసుకుంటూ ఉండొచ్చు. అది సర్వీస్ ఛార్జెస్ మాత్రమే. దాంట్లో ఏదో మీరు ఏదో చేసేస్తున్నారని మీకు అనుకోవట్లేదు, మీరు అనుకోవట్లేదు, మేము అనుకోవట్లేదు. కానీ దట్ అసైడ్, అది మన సర్వైవల్ కోసం మనం చేసే పని. దట్ అసైడ్, మీరు టచ్ చేసే 100 మంది 1000 మంది స్టూడెంట్స్ లో మీరు ఏమి చూపించదలుచుకుంటున్నారు, వాళ్ళకి ఏమి చూపించాలనుకుంటున్నారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మానవీయ కోణం చూపించాలనుకుంటున్నారు, మనుషులుగా వాళ్ళని తీర్చిదిద్దాలనుకుంటున్నారు. అప్పుడే వాళ్ళు ఉత్తమ పౌరులుగా అభివృద్ధి చెందుతారని మీరు అనుకుంటున్నారు. తద్వారా ఈ దేశం అంతా బాగుంటే, నా ఇద్దరు కొడుకులు బాగుంటే నేను ముసలాన్ని అయినాక నాకు ఎలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ దేశంలో ఉన్న
పౌరులందరూ బాగుంటే మనం పెద్దవాళ్ళం అయినాక మనకి సొసైటీ బాగుంటది, మనం పీస్ఫుల్ గా పాస్ అవుట్ అవ్వచ్చు. చివరికి మనం కోరుకునేది అదే కదా, అంతకంటే ఏం ఉంటుంది. ఇంత ట్రై చేసినాక నీకు ఏం కావాలి, చూడండి ఏం కావాలి, పీస్ఫుల్ రెస్పెక్టబుల్ పాస్ వే కావాలి, అంతకంటే ఎవరికి ఏం లేదు. కాబట్టి మీరు నేను చెప్పిన ఆ అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర కానీ, ద వింగ్స్ ఆఫ్ ఫైర్ కానీ, ఆయన ఉపన్యాసాలు కానీ, ఆయన ఇంద్రభవన్ అనే ఒక చిన్న హోటల్లో నేను పైనుంటే నేను రాత్రిపూట లేటుగా వస్తే ఆ పక్క రూములు వాళ్ళకి ఇబ్బంది ఏమని చెప్పేసి ఆయన బేస్మెంట్ లో ఒక డింగి రూమ్ లో ఉండేవాడు. థింక్ ఆయన ఒక పెద్ద ప్రాజెక్ట్ కి డైరెక్టర్, ఒక పెద్ద సంస్థకి కాబోయే చైర్మన్ ఒక హోటల్లో ఉండేవాడు. ఎందుకంటే ఆయన బ్యాచిలర్ కాబట్టి ఆయనకి అంతకంటే అవసరం లేదనుకుని ఇలాంటిది ఒక హోటల్లో నెలవారీగా రూమ్ తీసుకుని ఈ లెవెల్లో ఉంటే, దీని పై లెవెల్లో ఉంటే నేను వచ్చినప్పుడు నేను వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్. ఆయన ప్రత్యేకంగా కిందగా దారి పెట్టుకుని కింద బేస్మెంట్ లో మన సెల్లర్ అంటానే దాంట్లో ఒక రూమ్ ఏర్పాటు చేసుకుని దాంట్లో ఉండేవాడు. అయితే అందుకు ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాగలిగాడు, అందుకు ఆయన భారతరత్న కాగలిగాడు, అందుకు ఆయన ఇవాళ కూడా ISRO DRO సంస్థతో ఏదన్నా మీకు నచ్చిన ఒక మనిషి పేరు చెప్పండి అంటే ఆటోమేటిక్ గా వాళ్ళు చెప్పే ఫస్ట్ పేరు అబ్దుల్ కలాం, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ పొజిషన్స్. అలాంటి వాళ్ళని మనం గురువులు అంటాం, అలాంటి వాళ్ళని మనం మోడల్ చేస్తున్నాం. మనల్ని చూసి మన పిల్లలు కూడా, మన తర్వాత వాళ్ళు కూడా మనల్ని చూసేటువంటి వాళ్ళు అలవాటు చేసుకోవాలి. మిమ్మల్ని చూసి మీ స్టూడెంట్స్ అందరూ అలవాటు చేసుకుంటున్నారని మేము నమ్ముతున్నాం. కాబట్టి ఈ సంస్థ తరఫున మీ అందరినీ ఇక్కడికి ఆహ్వానించి మీకు చిన్న సత్కారం చేసి, తిరు సత్కారం చేసి, ఈ సత్కారం చేయడం ద్వారా సొసైటీ తరఫున మేమందరం మిమ్మల్ని ఏం కోరుకుంటున్నామంటే మీరు చేస్తున్నది చేయండి, ఇంకా బాగా చేయండి, ఇంకా ఎక్కువ మంది విద్యార్థులను తీర్చిదిద్ది మన దేశాన్ని మరింత బలంగా నిలబడేలాగా గౌరవప్రదంగా గురుస్థానంలోకి, దేశం కూడా గురుస్థానంలోకి వెళ్ళేంత విధంగా మన ప్రయత్నం జరగాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ సవినయంగా విన్నవించుకుంటూ మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నేను మళ్ళీ మనకి సభా మర్యాదలు కూడా ఉన్నాయి, అందరం ఒకటే ఒకటి ప్రత్యేకంగా పేర్లు చెప్పలేదు. హవెవర్ నేను అన్నిగా భావించకుండా మా వైఎస్ఆర్కి పద్మజ గారు, వారి చైర్పర్సన్ ఉమెన్ కమిషన్ ఆ చైర్పర్సన్ చేశారు వారు, వారికి మనందరం కూడా గుర్తించాలి. ఎందుకంటే she helped the state, women of the state, come out of lot of troubles for some time. అలాంటి వాళ్ళ సర్వీసెస్ కూడా మనం గుర్తుపెట్టుకుంటూ మిగతా వాళ్ళందరూ కూడా టీచర్సే కాబట్టి, మీరు కూడా టీచర్ అమ్మా, అందరూ టీచర్సే కాబట్టి టీచర్స్ అందరి తరఫున ఈ పురస్కారం తీసుకోబోతున్న టీచర్స్ కూడా ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను.